అందరికీ నమస్కారం. ఈరోజు మన వీడియోలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ సెకండ్ సెమిస్టర్ 3వ యూనిట్ ఉపవాచకం. ఇందులో తెలుగు వీరుడు అనే నవల గురించి తెలుసుకుంటున్నాం, వినండి. ముందు వీడియోలో ఇక్కడ చూపిస్తున్నట్లు వీరి గురించి తెలుసుకున్నాం కదా. ఇక మిగతా పాత్రల పరిచయం కూడా పూర్తి కథ వివరిస్తాను, వినండి. మొదటి వీడియోలో కథ ఎక్కడి దాకా పూర్తయింది? నాగిరెడ్డి, యువరాజు సదాశివరెడ్డి వీరిద్దరి పోరాటం జరుగుతుంది కదా. నాగిరెడ్డి తన కత్తితో యువరాజు పక్కలో పొడవటంతో రాజు తన రక్షణ కవచం వల్ల ఆ కత్తి విరిగిపోయింది. ఈ పోరాటాన్నంతా కూడా దగ్గరలో గడ్డి కోసం వచ్చి విశ్రాంతి తీసుకుంటున్న ఒక 16 ఏళ్ల కాపు పిల్ల చూసింది. ఆమె పేరే పార్వతి. ఎవరు? పార్వతి. పార్వతి ఏమాత్రం భయపడకుండా తన నడుములో దోపుకున్న కొడవలిని తీసి వెనక నుంచి వచ్చి ఒక భటుని వీపులో పొడిచింది. భటుడు అక్కడికక్కడే పడిపోయాడు. నాగిరెడ్డి తన దగ్గర ఉన్న చిన్న కత్తిని విసరగా అది పార్వతి కుడి భుజానికి తగిలి ఆమె గాయపడి కింద పడింది. ఇక సదాశివుడు ఎంతో కోపంతో నాగిరెడ్డిపై దాడి చేశాడు. అతని మొకాలిపై కొడవలితో గట్టిగా కొట్టగా నాగిరెడ్డి కింద పడిపోయాడు. ఇటు సదాశివుడికి తల నుండి కాలి నుండి రక్తం వస్తున్నా కూడా వెంటనే తన ప్రాణాలు కాపాడిన ఆ బాలిక పార్వతి దగ్గరికి తొందరగా వెళ్లి తన గాయానికి తన దగ్గర ఉన్న వస్త్రాన్ని చించి కట్టాడు. పార్వతి కూడా యువరాజు సదాశివుడి గాయాలకి తన చీరని చించి కట్టింది. యువరాజు ఆమె పేరు అడగగా ఆమె పేరు పార్వతి అని చెప్పింది. ఈ ప్రమాదంలో ఇలాంటి పరిస్థితుల్లో ఒకరినొకరు సహాయం చేసుకొని ఇద్దరు నవ్వుకున్నారు. ఇక్కడే వీరి బంధం అనేది మొదలైంది. ఎవరిది? యువరాజు సదాశివరెడ్డిది, పార్వతి. వీరి బంధం అనేది మొదలైంది. ఒకరినొకరు సహాయం చేసుకోవటం, ఇరువురు పరిచయం చేసుకొని వారి బంధం అనేది ఇక్కడి నుండి మొదలైంది. ఇక సేనాధిపతి వీరరాజు 10 మంది సైనికులతో వచ్చి యువరాజుని కౌగిలించుకున్నాడు. గాయపడి ఉన్న నాగిరెడ్డిని, అలాగే చనిపోయిన భటులను, రక్తంలో తడిసిన యువరాజును, గాయపడిన పార్వతిని చూసి జరిగిందంతా వీరరాజు తెలుసుకున్నాడు. కానీ మంత్రి రుద్రకుమారుడు మాత్రం ముందుగానే ఆలోచించి ఎలా రక్షించాలో తెలుసుకొని యువరాజు సదాశివుడికి రక్షణ కవచాలు ధరించు అని చెప్పటంతోనే ఇవాళ ఇంతటి పెద్ద ప్రమాదం తప్పిందని యువరాజు రుద్రకుమారుడికి హృదయపూర్వకంగా నమస్కారం చేశాడు. అంతే కదా. నాగిరెడ్డి కుట్ర ముందుగానే ఊహించిన రుద్రకుమారుడు రక్షణ కవచాలు ధరించమని యువరాజుకి చెప్పాడు. ఇప్పుడు ఈ రోజే ఆ రక్షణ కవచాలు లేకపోతే యువరాజు మరణించేవాడు. కాబట్టి సదాశివరెడ్డి మంత్రి రుద్రకుమారునికి మనస్ఫూర్తిగా నమస్కరించాడు. ఇక వీరరాజు తన 10 మంది భటులలో ఒక 4 భటులను అడవికి పంపించి చనిపోయిన శవాలను ఒక గుర్రంపై కట్టించాడు. అలాగే పార్వతి క్షేమంగా ఉందని చెప్పడానికి ఒక భటుణ్ణి ఆమె ఊరికి పంపించి పార్వతి తల్లిదండ్రులకు చెప్పమన్నాడు. ఇలా మీ అమ్మాయి క్షేమంగా ఉందని ఒక భటునికి చెప్పి పార్వతి ఊరికి పంపించాడు. తర్వాత యువరాజుని, పార్వతిని గుర్రాలపై ఎక్కించి అందరూ కలిసి నగరం వైపు అంటే రాజ్యం వైపు బయలుదేరారు. దీంతో రామకృష్ణారెడ్డి వేసిన కుట్ర విఫలమైంది. ఏంటి? ఇక్కడితో రామకృష్ణారెడ్డి వేసిన భయంకరమైన కుట్ర అనేది విఫలమైంది. ఇదంతా కూడా రుద్రకుమారుని ముందస్తు ఆలోచన, మేధస్సు, వీరరాజు పరాక్రమం మరియు 16 ఏళ్ల బాలిక పార్వతి ధైర్యం, వీరందరి కారణంగానే యువరాజు సదాశివరెడ్డి క్షేమంగా రక్షించబడ్డాడు. అంతే కదా. నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి కుట్ర ముందుగానే రుద్రకుమారుడు పసిగట్టాడు. దానికి తోడుగా వీరరాజు కాని పార్వతి కాని వీరందరి యొక్క సహాయంతోనే యువరాజు సదాశివరెడ్డి ఈరోజు క్షేమంగా రక్షించబడ్డాడు. ఇప్పుడిక పార్వతి సదాశివుల మధ్య ప్రేమ గురించి తెలుసుకుందాం, వినండి. వారిద్దరి మధ్య ప్రేమ ఎలా మొదలైందో చూడండి. పార్వతి, సదాశివుడు అందరూ కలిసి రాజ్యంలోకి వెళ్లారు. పార్వతి, సదాశివుడు ఒకరినొకరు పోరాట సమయంలో సహాయం చేసుకున్నప్పుడే వారి బంధం అనేది మొదలైంది. ఇద్దరికి గాయాలు అవటంతో ఇద్దరిని మంచాలపై పడుకోబెట్టారు. పార్వతి ధైర్యానికి, సాహసానికి రాణి శంకరమ్మ అలాగే మంత్రి రుద్రకుమారుడు కృతజ్ఞతలు తెలిపారు. రాణి పార్వతిని కౌగిలించుకొని పార్వతికి అంతఃపురంలోనే ఉంచి సేవలు చేయమని ఆదేశించింది. రాజవైద్యులు ఇద్దరి గాయాలకు కట్లు కట్టి వెళ్లిపోయారు. గాయాల కారణంగా సదాశివుడికి నిద్ర పట్టలేదు. యువరాజు మనసంతా కూడా తన గాయానికి కట్టుకట్టిన, తనను రక్షించిన ఆ పల్లెకన్య పార్వతి రూపమే
నిండిపోయింది. పార్వతి ధైర్యం, ఆమె చూపిన దయ, ఆమె ముఖంలో కనిపించిన కల్మషం లేని స్వచ్ఛమైన నవ్వు యువరాజుని కలిచివేసింది. సదాశివుడు పార్వతి క్షేమం తెలుసుకోవడానికి, అంటే పార్వతి ఎలా ఉందో తెలుసుకోవడానికి ఆమె గదికి వెళ్ళాడు. మీ క్షేమం తెలుసుకోవడానికే వచ్చాను అని యువరాజు అనగా, పార్వతి మీ క్షేమం తెలుసుకోవాలని నా హృదయం కూడా తహతహలాడింది అని పార్వతి చెప్పింది. వారిద్దరి మధ్య ప్రేమ అనేది మొదలైంది. వారి మాటలు మరింత గాఢమయ్యాయి. వారు రాత్రంతా మాట్లాడుకుంటూనే ఉన్నారు. నిద్రలో కూడా, అంటే నిద్రపోయిన తర్వాత కూడా వారి ముఖాల్లో నవ్వు, ఆనందం కనిపించింది. అంటే నిద్రలో కూడా నవ్వుకుంటున్నారు. ఎందుకంటే వారిద్దరి మధ్య ప్రేమ బంధం అనేది ఏర్పడింది. తెల్లవారగానే వారిని చూసిన రాణి, మంత్రి నవ్వుకున్నారు. ఎందుకంటే వారికి వారి ప్రేమ విషయం అనేది అర్థమై నవ్వుకున్నారు. ఇంతకాలం సదాశివుడు నియమంగా, క్రమశిక్షణగా ఉండేవాడు. ఇప్పుడు ప్రేమలో మునిగిపోయాడని మంత్రి రుద్రకుమారుడు గ్రహించాడు. ఇక ఇటు యువరాజు సదాశివుడిపై కుట్ర చేసిన ద్రోహులను రాణి శిక్ష విధించింది. అందరూ చూస్తుండగానే రాజద్రోహి అయిన నాగిరెడ్డికి ఉరిశిక్ష విధించింది. నాగిరెడ్డి కుట్ర వెనుక రామకృష్ణారెడ్డి ఉన్నాడని రాణి తెలుసుకుంది. ఇక ఆ రోజు పార్వతి తల్లిదండ్రులు రాజభవనానికి వచ్చారు. పార్వతి ఆరోగ్యం పూర్తిగా కోలుకునే వరకు రాజభవనంలోనే ఉంటుందని మంత్రి చెప్పి పార్వతి తల్లిదండ్రులకు మర్యాదలు చేశాడు. పార్వతి, సదాశివుడు ఇద్దరు కోలుకోవడానికి 15 రోజులు పట్టింది. ఈ 15 రోజుల్లో వారి ప్రేమ, స్నేహం మరింత బలంగా మారింది. చివరకు వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని అనుకున్నారు. ఈ పెళ్లి విషయాన్ని, అంటే వారి ప్రేమ పెళ్లి విషయాన్ని సదాశివుడి తల్లి శంకరమ్మకి, అంటే రాణికి మంత్రి రుద్రకుమారునికి చెప్పాడు. ఈ విధంగా నేను పార్వతిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానని మంత్రి రుద్రకుమారునికి తల్లి శంకరమ్మకు చెప్పాడు. రుద్రకుమారుడు కాదు అనలేడు. కానీ రాణి మాత్రం వెంటనే వారి పెళ్లికి ఒప్పుకోలేదు. ఎందుకంటే పార్వతి రాజకుటుంబానికి చెందిన అమ్మాయి కాదు, ఒక సాధారణ పల్లెకి చెందిన అమ్మాయి. దాంతో పాటు అంతకంటే ముందు రాణి గద్వాల్ సంస్థానం వారితో పెళ్లి సంబంధం పెట్టుకోవాలని అనుకుంటుంది. ఎందుకంటే రాజకీయ పరంగా సంబంధం ఉండటం కోసం గద్వాల్ రాజు యొక్క కుమార్తెను సదాశివుడికి ఇచ్చి పెళ్లి చేయాలని అనుకుంది. అందుకే పార్వతి సదాశివుడి యొక్క పెళ్లికి రాణి ఒప్పుకోలేకపోయింది. ఈ విషయం గురించే రాత్రి రాణి, రుద్రకుమారుడు మాట్లాడుకున్నారు. ఇక కొడుకు సదాశివుని కోరిక కాదు అనలేక ఇటు పార్వతితో పెళ్లి జరగాలి, కానీ అలాగే గద్వాల్ సంస్థానంతో కూడా సంబంధం కొనసాగాలి అని అనుకుంది. అంటే పాము చావాలి బడితే విరగకూడదు అన్నట్లు ఇద్దరికి నష్టం లేకుండా నిర్ణయం తీసుకున్నారు. ఇక సదాశివుడు వెంటనే ఈ శుభవార్తని చెప్పడానికి పార్వతి గదికి వెళ్ళాడు. ఆమె మేడపై వెన్నెలలో కూర్చుంది. చంద్రకాంతిలో, అంటే ఆ వెన్నెల వెలుగులో చంద్రుడి కాంతికి ఆమె దేవతలా కనిపించింది. ఇలా వెనక నుండి వెళ్లి పార్వతి కళ్ళు మూసిన సదాశివుణ్ణి చూసి పార్వతి ఎంతో సంతోషంతో కిలకిలా నవ్వింది. ఇక అప్పుడు సదాశివుడు ఇలా చెప్తున్నాడు, ఇలా నా తల్లి రాణి మన పెళ్లికి ఒప్పుకున్నారు అని పార్వతితో చెప్పాడు. అలాగే గద్వాల్ వారితో కూడా సంబంధం పెట్టుకోవాలని రాణి నిర్ణయించారు అనే విషయం కూడా పార్వతికి చెప్పాడు. దాంతో పార్వతి మీతో ఉంటే ఏ కష్టమైనా భరిస్తాను అని చెప్పి సదాశివుణ్ణి కౌగిలించుకుంది. అలా ఇద్దరు ఒకరినొకరు ప్రేమను వ్యక్తం చేసుకున్నారు. వారి ఆనందాలకి హద్దులు లేవు. ఇక తెల్లవారగానే పెళ్లికి శుభముహూర్తాలు నిర్ణయించేందుకు రాణి బ్రాహ్మణులను పిలిపించింది. భటులను పిలిపించి ఒక బృందాన్ని గద్వాల్కు, మరొక బృందాన్ని పార్వతి ఊరికి, అంటే వారి పల్లెకి పంపించింది. గద్వాల్ రాజు సంతోషించాడు. తన కుమార్తె యొక్క జాతకాలను పంపించాడు. ఇటు పార్వతి తండ్రి బుచ్చిరెడ్డి మొదట ఆశ్చర్యపోయాడు. నక్క ఎక్కడా, నాగలోకం ఎక్కడా అని అంటూ ఇదంతా ఆ దేవుడి లీల, ఇదంతా ఆ పరమశివుడి లీల అని అనుకున్నాడు. ఎందుకంటే ఒక యువరాజు సాధారణ పల్లె కన్య అయిన పార్వతిని పెళ్లి చేసుకోవటం వారి తల్లిదండ్రులకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేసింది. అందుకే నక్క ఎక్కడా, నాగలోకం ఎక్కడా అని అనుకుంటూ ఆ దేవుణ్ణి తలుచుకున్నాడు. మెదక్ పట్టణంలోని శివాలయంలో 5 రోజుల పాటు వివాహం జరగాలని అనుకున్నారు. ఎక్కడ? మెదక్ పట్టణంలోని శివాలయంలో 5 రోజుల పాటు వివాహం జరగాలని అనుకున్నారు. పార్వతి తరపున
ఏమీ తీసుకురావటం అవసరం లేదని, పార్వతి వెలకట్టలేని బంగారం మాణిక్యమని రుద్రకుమారుడు అన్నాడు. ఎవరితో? పార్వతి యొక్క తల్లిదండ్రులతో. మాకు మీరు ఎలాంటి బహుమతులు తీసుకురావాల్సిన అవసరం లేదు, పార్వతే మాకు వెలకట్టలేని బంగారం అని చెప్పాడు. ఇక పల్లె నుంచి పార్వతి తండ్రి బుచ్చిరెడ్డి కుటుంబం పెళ్లికి 11 గుర్రపు బండ్లలో మెదక్ పట్టణానికి బయలుదేరారు. మెదక్లో పెళ్లి జరుగుతుంది కదా, ముహూర్తం దగ్గర పడుతుంది. కానీ పార్వతి తల్లిదండ్రులు ఇంకా రాకపోవటంతో రాణి, మంత్రి సదాశివుడు ఆందోళన చెందారు. మంత్రి రుద్రకుమారునికి అనుమానం మొదలైంది. ఏదైనా కుట్ర జరుగుతుందేమో అని సదాశివుడు మంత్రిని అడిగి పల్లెకు భటులను పంపి ఏం జరిగిందో తెలుసుకోమని అడిగాడు. ఇంతలో భటులు తిరిగి వచ్చి పిడుగులాంటి వార్తను వినిపించారు. అదేంటంటే పార్వతి అపహరించబడింది. అంటే పార్వతిని బలవంతంగా తీసుకెళ్లి ఎవరో దాచేశారు. ఈ వార్త విన్న సదాశివుడు కళ్ళు తిరిగి కింద పడిపోయాడు. మంత్రి రుద్రకుమారుడు మాత్రం ఇదంతా కూడా ఆ రామకృష్ణారెడ్డి కుట్ర అని అనుకొని వెంటనే పెద్ద సైన్యాన్ని పంపించాడు. సేనాధిపతి వీరరాజుని, అశ్వదళపతి సిద్ధి అంబరులకు 100 మంది గుర్రపు సైన్యాలను, 700 మంది భటులను వెంటబెట్టుకొని బయలుదేరమన్నాడు. ప్రపంచం తలకిందులైనా సరే, అంటే ఎంత కష్టమైనా, ఎలాంటి ప్రమాదం వచ్చినా సరే పార్వతి జాడ తప్పకుండా కనిపెట్టాలని అందరికీ మంత్రి ఆజ్ఞాపించాడు. ఎవరికి? ఇటు సేనాధిపతి వీరరాజుకి, అలాగే అశ్వదళపతి సిద్ధి అంబర్కి 300 మంది గుర్రపు సైన్యాలను, 700 మంది భటులను వెంటబెట్టుకొని బయలుదేరారు. సదాశివుడు మాత్రం పార్వతి దొరికేంత వరకు అన్నం పానీయాలు ముట్టనని, ద్రోహులను శిక్షించకుండా పెళ్లి జరపనని ప్రతిజ్ఞ చేశాడు. మంత్రి రుద్రకుమారుడు సదాశివుణ్ణి ఒంటరిగా వెళ్ళకూడదని అనగానే 100 మంది సైనికులను వెంటబెట్టుకొని పార్వతిని వెతకడానికి పయనమయ్యాడు. అంటే ఒంటరిగా సదాశివుణ్ణి పంపించకుండా 100 మంది సైనికులను వెంటబెట్టుకొని సదాశివుడు పార్వతిని వెతకడానికి బయలుదేరాడు. ఇటు మంత్రి రుద్రకుమారుడు, రాజు సదాశివుడు వీరిద్దరు కూడా 2 గంటల్లో అడవికి చేరుకున్నారు. అక్కడే సేనాధిపతి వీరరాజుని, సిద్ధి అంబరుణ్ణి కలిశారు. వీరరాజు ఒక పెద్ద చెట్టు ఎక్కి చుట్టూ చూశాడు. దగ్గరలో ఒక లోయ నుండి పొగ రావటం వీరరాజు గమనించాడు. అది దొంగల స్థావరం కావచ్చు, అక్కడే పార్వతి ఉండొచ్చు అని అనుకున్నాడు. అక్కడే ఒక పెద్ద మర్రి చెట్టు బోరియ కనిపించింది. అంటే లోపలికి వెళ్లే దారి పెద్దగా కనిపించింది. వీరరాజు ముందుగా లోపలికి దారి వెతకడానికి దిగి 50 మంది సైనికులను లోపలికి పంపించాడు. లోపల 10 మంది విద్రోహులున్నారు. వారిని బంధించారు. వారిని పార్వతి గురించి అడగగా వారు ఒక మూలను చూపించారు. పాపం పార్వతి ఒక చెట్టుకు కట్టబడి మూర్ఛబోయి మూలుగుతుంది. పార్వతి కట్లు విప్పి బయటకు తీసుకొచ్చి సదాశివునికి అప్పజెప్పారు. పార్వతిని ఆ స్థితిలో చూసి సదాశివుడు వెక్కి వెక్కి ఏడ్చాడు. ఇక పార్వతి కూడా తన ప్రాణనాథుడైన సదాశివుణ్ణి చూసి ఇటు ఆనందం, ఇటు బాధ రెండూ చూపించింది. ఇక పార్వతిని తీసుకొని మంత్రి సదాశివుడు 100 మంది భటులతో కలిసి పట్టణానికి వెళ్లారు. కాని ఇక్కడ మాత్రం వీరరాజు, సిద్ధి అంబరుడు గుహ చుట్టూ సైనికుల నుంచి ఆ విద్రోహులను, అలాగే రామకృష్ణారెడ్డిని పట్టుకున్నారు. అందరినీ కూడా బంధించారు. ఇక వారంతా కూడా దొరికిపోయారు. ఇక సదాశివుడు, పార్వతి వివాహం ఘనంగా జరిగింది. పెళ్లి పీటలపై కూర్చున్న పెళ్లి కొడుకు సదాశివుడు అవతార పురుషుడిలా కనిపించాడు. పెళ్లి కూతురైన పార్వతి అందంగా వివిధ ఆభరణాలు, బంగారు వస్త్రాలు ధరించి మేలి ముసుగు వేసుకున్న దేవకన్యలా కనిపించింది. ఇద్దరి జంట అందంగా కనిపించారు. పెళ్లి జరిగిన 3వ రోజు సదాశివునికి పట్టాభిషేకం ఘనంగా జరిగింది. బ్రాహ్మణుల ఆశీర్వాదంతో సదాశివుణ్ణి రాజుగా ప్రకటించారు. దానాలు, ధర్మాలు చేశారు. కవులకు, పండితులకు బహుమతులిచ్చారు. బంగారు సింహాసనంపై కూర్చున్న సదాశివుడు పార్వతీ కళ్ళకు దేవేంద్రుడిలా, అంటే ఇంద్రుడిలా కనిపించాడు. ఇక సదాశివుడు ప్రజలకు న్యాయం చేస్తానని, ధర్మాన్ని కాపాడుతానని అతని ముఖం గంభీరంగా, శాంతంగా కనిపించింది. అతను నిజమైన ధర్మ రక్షకుడిగా ఉంటానని మహారాజుగా ప్రమాణ స్వీకారం చేశాడు. ఇటు సదాశివుడు, పార్వతి పెళ్లి ఘనంగానే జరిగింది. పెళ్లి అయిన 3వ రోజుకే సదాశివుడు యువరాజుగా ప్రమాణ స్వీకారం చేశాడు, పట్టాభిషేకం చేశాడు. ఇక్కడితో సదాశివుడి, పార్వతి ప్రేమ వివాహం పూర్తయింది. సదాశివుడు యువరాజుగా పట్టాభిషేకం చేశాడు. ఇక తర్వాత సదాశివుడు మెదక్ సంస్థానానికి రాజుగా పట్టాభిషేకం పొందాడు. ఇటు వివాహం, అటు పట్టాభిషేకం రెండు ఘనంగా, వైభవంగా జరిగాయి. ఇక ఇప్పటి నుంచే హైదరాబాద్ లో వైరం,
గొడవలు ప్రారంభమయ్యాయి. సదాశివుడి వివాహ పట్టాభిషేక వైభవాన్ని చూసిన మిరాలాం ఈర్ష్యపడ్డాడు. ఎవరు? మిరాలాం. మిరాలాం ఎవరు అంటే నిజాం యొక్క మంత్రి. ఇలా సదాశివుడికి వివాహం జరగటం, సదాశివుడికి పట్టాభిషేకం జరగటం ఇవన్నీ చూసిన మిరాలాం అసూయపడ్డాడు, ఈర్ష్యపడ్డాడు. అంటే ఈ కథలో నాగిరెడ్డి, రామకృష్ణారెడ్డి ఎలాగైతే విలన్సో మిరాలాం కూడా ఒక విలన్ లాంటివాడు. సదాశివుడంటే మిరాలాంకి నచ్చదు. ఆ అసూయతోనే, ఆ కోపంతోనే మిరాలాం హైదరాబాద్ వెళ్లి నిజాం రాజుని రెచ్చగొట్టాడు. ఇలా సదాశివుడి గురించి ఎక్కువగా గోరంత దాన్ని కొండంత చేసి ఉన్నవి లేనివి ఎక్కించి నిజాం రాజుకి చెప్పాడు. అలాగే ఇటు రాజు సదాశివుడు గోవధ జరగకూడదని ఆజ్ఞ వేశాడు. అంటే ఆవులని చంపకూడదని, గోవధ జరగకూడదని నిషేధించాడు. ఇలాంటి నిర్ణయం తీసుకున్న సదాశివుడి ఆజ్ఞ కొంతమంది ముస్లింలకు నచ్చలేదు. ముఖ్యంగా మతపరంగా ముస్లింలకు కోపం వచ్చింది. ఈ విషయాన్ని మిరాలాం నిజాం రాజుకి ఇలా చెప్పాడు. సదాశివుడు ముస్లిం మతానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నాడు అని అబద్ధం చెప్పి అన్ని పుట్టించి ఉన్నవి లేనివి చెప్పి నిజాంని రెచ్చగొట్టాడు. ఇలా గోవధ నిషేధించాడు. అంటే ఆవులని చంపకూడదని నిషేధించాడు. ముస్లింలకి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు అని మిరాలాం నిజాంని రెచ్చగొట్టాడు. మొదట్లో నిజాం వెంటనే చర్య తీసుకోలేదు. ఎందుకంటే రాణి శంకరమ్మతో సంబంధం చెడిపోవద్దని. అందుకే మిరాలాం ఏం చెప్పినా కూడా నిజాం రాజు మౌనంగా ఉన్నాడు. ఎందుకంటే నిజాం, రాణి శంకరమ్మ యుద్ధ సమయంలో ఒకరినొకరు సహాయం చేసుకున్నవారు. కాబట్టి మిరాలాం సదాశివుడి గురించి చెప్పగానే వెంటనే చర్య తీసుకోకుండా మౌనంగా ఉండిపోయాడు. ఇదిలా ఉండగా నిజాం రాజు అంటే నిజాం అలీఖాన్ పుట్టినరోజు సందర్భంగా ఆ ఉత్సవాలకి రాణి శంకరమ్మ అలాగే సదాశివుడు హైదరాబాద్ వెళ్లారు. సదాశివుడికి వెళ్లటం ఇష్టం లేదు. ఎందుకంటే సదాశివుడు స్వతంత్ర హిందూ రాజ్యాన్ని కోరుకున్నాడు. ఇక తప్పక రాణి శంకరమ్మ గురించి ఆలోచించి సదాశివుడు హైదరాబాద్ వెళ్ళాడు. నిజాం రాజ్యం దర్బారు వద్ద అంటే ఆ గేటు వద్ద నిజాం మంత్రి మిరాలాం సదాశివుణ్ణి చూసి చూడనట్లుగా నటించాడు. ఎందుకంటే మిరాలాంకి సదాశివుడంటే ఈర్ష్య, అసూయ. కాబట్టి ఆ దర్బారు దగ్గర సదాశివుణ్ణి చూసి కూడా పలకరించలేదు. చూసి చూడనట్లుగా నటించాడు. అయితే ఆ దర్బారు ద్వారం వద్దే వీళ్ళు ఉండిపోయారు. లోపలికి పిలవడానికి చాలా ఆలస్యం చేశారు. సదాశివుడి కంటే చిన్న చిన్న రాజులను ముందుకు పంపించారు. ఇది సదాశివుడికి పెద్ద అవమానంలాగా అనిపించింది. అంటే సదాశివుడి కంటే చిన్న రాజులు, తోటి వారంతా లోపలికి ముందుకు వెళ్లేసరికి సదాశివుడికి అనుమానంగా అనిపించింది. ఒక్కొక్కరు ఆ నిజాం రాజు ముందుకు పోయి 7 సార్లు సలాం చేసి వెనక్కి నడుచుకుంటూ రావాలి. ఇలా చేయటం సదాశివునికి నచ్చలేదు. అలా 7 సార్లు సలాం చేయటం, వెనక్కి తగ్గి నడవటం ఇవన్నీ సదాశివుడికి బాధను కలిగించాయి. ప్రతి సలాం అతని గుండెలో గాయం చేసినట్లు అనిపించింది. ఇది అతనికి అవమానంగా అనిపించింది. ఇక అందరూ వెళ్లిపోయారు. నిజాం మంత్రి మిరాలాం సదాశివుని గురించి నిజాంకు ఇలా చెప్తున్నాడు. అందరూ వెళ్లిపోయాక ఇక మిరాలాం నిజాంకి ఇలా చెప్తున్నాడు. సదాశివుడు గర్విష్ఠుడు, ఇస్లాం మతానికి అంటే ముస్లిం మతానికి వ్యతిరేకంగా ఉన్నాడు అని ఇలా ఉన్నవి లేనివి సదాశివుడి గురించి నిజాంకి చెప్పి నిజాంని రెచ్చగొట్టే మాటలు మాట్లాడాడు. ఈ అవమానాన్ని భరించలేక సదాశివుడు వెంటనే తిరిగి పట్టణానికి వచ్చాడు. దర్బారులో జరిగిన అవమానం తర్వాత రాజ్యానికి వచ్చి స్నానం చేసి శుద్ధి చేసుకున్నాడు. హైదరాబాద్ దర్బారులో అవమానం జరిగిన తర్వాత మిరాలాం మరియు ఇతర నవాబులు సదాశివుడిపై కోపంతో కుట్రలు చేశారు. ఎందుకంటే సదాశివుడు అనే వ్యక్తి వీరెవ్వరికి నచ్చట్లేదు. ముఖ్యంగా ముస్లిం మతానికి నచ్చట్లేదు. ఎందుకంటే గోవులను చంపకూడదని ఆజ్ఞ వేశాడు. అలాగే కొన్ని వ్యతిరేకమైన పనులు చేయటం వల్ల, అలాగే సదాశివుడు యువరాజుగా పట్టాభిషేకం పొందటం ముఖ్యంగా మిరాలాంకి నచ్చలేదు. అలాగే కొంతమంది నవాబులు సదాశివుడిపై కోపంతో కుట్ర ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఇక ఈ మిరాలాం, నవాబులు అందరూ కలిసి ఆ సంస్థానంలో ఉన్న ముస్లింలను, ముస్లిం అధికారులను మత గురువుల ద్వారా రెచ్చగొట్టించి మళ్ళీ గోవధ అంటే ఆవులను చంపటం, బ్రాహ్మణులను అవమానించటం, స్త్రీలపై దాడులు ఇలా అన్నీ చేశారు. ఎవరు? మిరాలాం కానీ మిగతా నవాబులు, అక్కడున్న ముస్లింలు వీరంతా కూడా స్త్రీలను అవమానించటం, ఆవులను చంపటం, బ్రాహ్మణులను అవమానించటం ఇవన్నీ కూడా చేశారు. రాజ్యంలో అశాంతి కలిగింది. సదాశివుణ్ణి బలహీనపరిచారు. ఈ సమస్యలన్నీ నిజాంకి చెప్పడానికి రాణి శంకరమ్మ హైదరాబాద్ వెళ్ళింది.
ఈ విధంగా రాజ్యంలో ఇలాంటి సమస్యలు మొదలయ్యాయి అని చెప్పడానికి రాణి శంకరమ్మ నిజాం దగ్గరికి వెళ్ళింది. నగరం నుండి తిరిగి వస్తుండగా రాణిపై మిరాలాం పంపిన రౌడీలు ఆమెపై దాడి చేశారు, హత్య ప్రయత్నం చేశారు. రాణిపై దాడి జరిగిన వెంటనే తాను కత్తి, డాలు తీసుకొని ధైర్యంగా పోరాడింది. ఎవరు? మిరాలాం పంపించిన మనుషులు రాణి హైదరాబాద్ నుంచి తిరిగి వస్తుండగా ఆమెపై హత్య ప్రయత్నం చేశారు. ఇక రాణి కూడా కత్తి తీసుకొని పోరాడింది. 59 సంవత్సరాల వయసులో కూడా వీరనారిలా యుద్ధం చేసింది. కానీ ఆమె భుజానికి, చేతికి గాయాలు అవటంతో ఒక గుర్రం ఎక్కి మెదక్ కోట ద్వారం వరకు పరిగెత్తి అక్కడ కళ్ళు తిరిగి పడిపోయింది. నెల రోజుల పాటు తీవ్ర మానసిక వేదన బాధని అనుభవించింది. చివరికి సంస్థాన రాజ్య బాధ్యతలన్నీ సదాశివుడికి, రుద్రకుమారుడికి అప్పగించింది. శ్రీరంగనాయక స్వామిని తలుచుకుంటూ కళ్ళు మూసింది రాణి శంకరమ్మ. రాణి శంకరమ్మ మరణం ఆ రాజ్యంలో విషాదాన్ని నింపాయి. ఇదంతా కూడా ఆ నిజాం మంత్రి మిరాలం యొక్క కుట్ర. మిరాలం వల్లే ఈరోజు రాణి శంకరమ్మ మరణించింది. ఇక రాణి శంకరమ్మ చనిపోయిన తర్వాత సదాశివుడు, రుద్రకుమారుడు రాజ్యాన్ని ధర్మంగా పరిపాలించారు. కానీ వీరికి హైదరాబాద్ నుండి ఒత్తిడి పెరిగింది. అదే సంవత్సరం వర్షాలు లేకపోవటం, పంటలు సరిగ్గా పండక రాజ్యంలో కరువు వచ్చింది. రాజ్యంలో కరువు అనేది ఏర్పడింది. ఇక రాణి శంకరమ్మ చనిపోయాక ప్రజలు ఆహారం లేక బాధపడ్డారు. అంటే అంతటి తీవ్రమైన కరువు అనేది వచ్చింది. ఆ కరువు వల్ల భోజనం అంటే ధనం అంతా కూడా ఖాళీ అయింది. ప్రజల కోసం సదాశివుడు తన ధనం అంతా ఖర్చు చేశాడు. అదే సమయంలో హైదరాబాద్ ప్రభుత్వం సుంకం అడిగింది. అంటే పన్ను, ట్యాక్స్ కట్టాలని అడిగింది. ఇవ్వకపోతే బలవంతంగా వసూలు చేస్తానని బెదిరించింది. ఎవరు? హైదరాబాద్ ప్రభుత్వం. ఇటు చూస్తే ఖజానాలో డబ్బు లేదు, అందరూ కరువులో ఉన్నారు. దీంతో సదాశివుడికి కోపం వచ్చింది. తిరగబడాలని చూశాడు. కానీ మంత్రి రుద్రకుమారుడు శాంతపరిచి ప్రజల నుంచి కొంత, రాజభవనం నుంచి కొంత తీసి కట్టాలి అనుకున్నాడు. కానీ రాజభవనంలో ధనం లేదు. వేరే దారి లేక పార్వతి ఒంటిపై ఉన్న నగలు తీసి ఇచ్చి పన్ను పూర్తి చేశారు. అంటే ఇక ప్రజల దగ్గర డబ్బు లేదు, రాజభవనంలో డబ్బు లేదు. ఇక వేరే దారి లేక పార్వతి ఒంటిపై ఉన్న నగలన్నీ తీసి హైదరాబాద్ ప్రభుత్వానికి ట్యాక్స్ అంటే పన్నుని చెల్లించారు. ఇలా కొన్ని రోజులు గడిచాక కరువు అనేది ముగిసింది. ఖజానా నిండింది. అంటే పంటలు పండి మళ్ళీ యథాస్థితికి రాజ్యం అనేది వచ్చింది. ప్రజలు మళ్ళీ ఉత్సాహంగా ఉన్నారు. ఈ సమయం యుద్ధానికి అనుకూలమని సదాశివుడు అనుకున్నాడు. ఇక కష్టాలన్నీ తీరిపోయాయి. ఇదే యుద్ధానికి సరైన సమయమని అనుకున్నాడు. రహస్యంగా రుద్రకుమారుడు యుద్ధానికి సిద్ధమయ్యాడు. సైన్యాన్ని రెట్టింపు చేశాడు. కోటలని బలపరిచాడు. ధైర్యవంతమైన యువకులను సైన్యంలో చేర్చాడు. ఇక్కడ మీకు మరో పాత్ర గురించి తెలియాలి. వారే అలీజా. అలీజా ఎవరు అంటే నిజాం అలీ ఖాన్ యొక్క పెద్ద కొడుకు. ఎవరు? హైదరాబాద్ నిజాం అలీ ఖాన్ యొక్క పెద్ద కొడుకు అలీజా. కొన్ని కారణాల వల్ల అలీజా జైల్లో ఉంటాడు. అయితే అలీజాని జైలు నుండి విడిపించమని సదాశివరెడ్డికి రహస్యంగా లేఖ రాశాడు. అలీజా ఒకవేళ రాజైతే సదాశివరెడ్డికి నిర్మల్ మరియు బీరార్ ప్రాంతాలను ఇస్తానని మాటిచ్చాడు. అంటే ఇక్కడ అలీజా సదాశివుడిని సహాయం అడిగాడు. నన్ను జైలు నుంచి విడిపించాక, నేను రాజయ్యాక నీకు నిర్మల్, బీరార్ వంటి ప్రాంతాలను రాసిస్తాను అని ఇలా అలీజా సదాశివుణ్ణి సహాయం అడిగాడు. ఇదిలా ఉండగా రాణి శంకరమ్మను చంపిన పొట్టన బెట్టుకున్న వారిపై ప్రతీకారం తీర్చుకోవాలని సదాశివుడు, రుద్రకుమారుడు నిర్ణయించుకున్నారు. ఇక జూన్ 28, 1795 నాడు అర్ధరాత్రి సదాశివుడు తన భార్య పార్వతితో కలిసి 300 గుర్రపు దళం, 200 మంది సైనికులను సిద్ధం చేశారు. ఎప్పుడు? జూన్ 28, 1795లో అర్ధరాత్రి సమయంలో సదాశివుడు, పార్వతి అలాగే 300 మంది గుర్రపు దళం, 200 మంది సైన్యాలను సిద్ధం చేసి హఠాత్తుగా హైదరాబాద్ పై దాడికి బయలుదేరారు. ఎవరు? సదాశివుడు, పార్వతి. పార్వతికి అన్ని యుద్ధ విద్యలు తెలిసిన వీరనారి. ఇద్దరూ కలిసి హైదరాబాద్ పై దాడి చేశారు. కానీ నిజాం అలీ ఖాన్ వాళ్ళంతా కూడా ఖుత్బా అనే పండుగ పేరేంటి? ఖుత్బా అనే పండుగ అంటే ముస్లింల ప్రార్థన పండుగ సందర్భాలు జరుగుతున్నాయి. అందరూ ఆ పండుగలో నిమగ్నమైపోయారు. ఇలా ఈ విధంగా దాడి జరుగుతుందని వాళ్ళు ఊహించలేదు. అందుకే వారు ఆ పండుగలో నిమగ్నమైపోవటంతో వాళ్ళు కోటకు రక్షణ ఏర్పాట్లు చేసుకోలేదు. కానీ అకస్మాత్తుగా ఏనుగుతో కోట ద్వారాన్ని ఢీకొట్టించి పగలగొట్టించాడు సదాశివుడు. సదాశివుడి గర్జనలు అంతఃపురం అంతా వినిపించాయి. మిరాలమైతే
భయంతో దాక్కున్నాడు. నిజాం రాజు యొక్క కొడుకు అలీజాని జైలు నుండి విడిపించి సదాశివుడు అతన్ని గుర్రంపై ఎక్కించి తీసుకెళ్లాడు. నిజాం రాజుకి తీవ్రమైన అవమానం కలిగింది. ఎందుకంటే సదాశివుడు హైదరాబాద్ పై దాడి చేసి అలీజాని విడిపించుకొని గెలుపుతో వెళ్లిపోయాడు. సదాశివుడి లాంటి చిన్న రాజు నిజాం అలీఖాన్ లాంటి పెద్ద రాజుని, హైదరాబాద్ పరిపాలించే పెద్ద రాజునే అవమానించాడు, దాడి చేశాడు అని నిజాం అనుకున్నాడు. ఎలాగైనా సదాశివుణ్ణి పట్టుకొని చిత్రహింసలు పెట్టాలని, తన రాజ్యాన్ని పూర్తిగా నాశనం చేయాలని నిజాం అలీఖాన్ అనుకున్నాడు. ఇక ఇక్కడి నుంచి సదాశివుడికి నిజాం అలీఖాన్కి గొడవలు, యుద్ధాలు అనేవి మొదలవుతాయి. ఇక మిగతా కథ అంతా కూడా పార్ట్ 3లో చెప్పుకుందాము. ఇప్పటి వరకైతే మీరు ఈ వీడియోలో విన్నవి సదాశివుడు పార్వతి యొక్క ప్రేమ వివాహం, తర్వాత రామకృష్ణారెడ్డి కుట్ర బయటపడి రామకృష్ణారెడ్డిని శిక్షించడం, రాణి శంకరమ్మ చనిపోవటం, ఇక అప్పటి నుండే హైదరాబాద్ కి సదాశివుడికి గొడవలు, యుద్ధాలు, దాడులు జరగటం, ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో విన్నాం. ఇక తర్వాత వీడియోలో పార్ట్ 3 వీడియోలో సదాశివుడికి మరియు నిజాంకి జరిగిన తీవ్రమైన యుద్ధం ఎలా జరిగింది, ఆ యుద్ధంలో ఎంతమంది ఎవరెవరు ప్రాణాలు కోల్పోయారు, చివరికి సదాశివుడు పార్వతి కూడా మరణించారా అనే విషయాలన్నీ కూడా మనం మరొక వీడియోలో తెలుసుకుందాం. ధన్యవాదాలు.